లోపల పొద్దున్నే రావాలి కానీ ఇలా సాయంత్రం వచ్చి గొడవ చేస్తే జై జగ్గమ్మ జై జగ్గమ్మ. అరే దుర్గా నువ్వా అమ్మా? ఏమిటి వేషం? స్కూల్లో డ్రామాలో ఇలా నటించాను. డ్రామా పేరేంటో తెలుసా? బుడబుక్కల మరుగుజ్జుముని. ఇదెలా ఉంది? అబ్బో అబ్బే ఏమీ బాగోలేదు. గొప్ప గొప్ప వాళ్ళైన స్వామి వివేకానందుడు, గాంధీ మహాత్ముడు, మదర్ తెరేసా లాంటి వాళ్ళ వేషాలు వేస్తే చూడడానికి బాగుంటుంది. ఇదేమి బాగోలేదు. అవును మీ అమ్మేది? ఎవడికి తెలుసు, నాకు ఆకలేస్తుంది. ఆకలిస్తోందమ్మా. సర్లే మీ అమ్మ టేబుల్ మీద పెరుగన్నం రెడీ చేసి పెట్టింది, వెళ్ళి తిను. పెరుగన్నం మన ఫ్యామిలీ ఫుడ్ కదా, చీ అంటుందేమిటి? హలో శర్మ గారు, చెప్పండి చెప్పండి. రాజేశ్వరి కళ్యాణ మండపమా? ఇన్విటేషన్ ఉందిగా, వస్తాను వస్తాను, షూర్ షూర్. అయ్యో రక్తం రక్తం అమ్మా! దయ్యమా పాపిస్తుందానా, నాశనం అయిపోతావే. అయ్యో ఏమిటే ఘోరం, నా శరీరం అంతా రక్తంతో మలినమైపోయిందే. శివ శివ హర మహాదేవ శంభో శంకర. స్వామి కాపాడు స్వామి. నువ్వా? టెన్షన్ టెన్షన్ టెన్షన్. గాయత్రి, మన అమ్మాయి శరీరంలో దయ్యమో భూతమో ఉందని అనుమానించాం కదా, అది ఇప్పుడు నిజమైంది. లోపలికి వెళ్ళి చూడు. అది వేడివేడి కాఫీ తాగినట్టుగా కోడి రక్తం తాగేసింది. మహాదేవ శంభో శంకర. అయ్యోరామా, ఏమిటండి అలా చూస్తున్నారు? మన పాప నేను ఇప్పుడేగా స్కూల్ నుంచి తీసుకొచ్చాను. మరి మీరు ఏ పిల్ల గురించి మాట్లాడుతున్నారు? దుర్గా దుర్గా మరి లోపల ఉన్నది ఎవరు? అయ్యో దుర్గా రక్తం ఏమైందండి? అది కాదు గాయత్రి, దుర్గ ఒక్కతే వచ్చింది, ఆకలిస్తోంది అనింది. లోపలికి వచ్చి కోడిని డ్రాకులాగా పళ్ళతో పీకు తినడం నా కళ్ళలో చూసాను. సరే ఇంకా ఆపండి. ఏం జరిగిందో నాకు అర్థమైంది. మీరు మధ్యాహ్నం పెరుగన్నం బాగా తినుంటారు, అలాగే నిద్రపోయి ఉంటారు. నిద్రలో మీకు ఒక పీడకలు వచ్చి ఉంటుంది. ఏమిటే, నన్ను ఢిల్లీ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా లేక పిచ్చి సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా? నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టద్దు. నా మాట వినండి. నా రూపంలో వచ్చి మా ఇంట్లో గందరగోళం చేసినా? మాట్లాడేది దుర్గేనా లేకపోతే లోపలున్న సావిత్ర? ఇదెలా ఉంది? డూప్ లాగుంది. నేనెవరైతే నీకెందుకు? అసలు నువ్వెవరో చెప్పనా? బుడుబుక్కల మరుగుజ్జు మునివి. నువ్వు మరుగుజ్జు మునివే కాదు, జిత్తులు మారి నక్కవి. నా వేషంలో వచ్చి గాయత్రి మనసు వీర్చేసి నన్నే బయటికి పంపాలని చూస్తున్నావా? కుదరదు. భూతాల్ని తరిమేయడంలో నేను కిలాడిని. నేనేమన్నా చింత చెట్టు మీద దయ్యాన్ని అనుకున్నావా? నేను ఒక మాయల మరాఠీని. చేత్తోడమరికం పట్టుకోను, నుదుట విభూతి పెట్టుకోను, కానీ నువ్వు ఓడిపోతావు. నీ అంతటా నువ్వే ఓడిపోతావు. ఏయ్ సవాలా, దివాలా అయిపోతావు. ఓడిపోతానో ఓడిస్తానో చూద్దాం. ఇదెలా ఉంది?